అనుమానాస్పద మృతిగా నమోదైన ఓ హత్య కేసును శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు ఛేదించారు. నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన అమర్నాథ్ 2023 జూన్ 10న అదృశ్యమయ్యారు. నెల రోజుల తర్వాత 2023 జులై 26న అమర్నాథ్ మృతదేహం కదిరి మండలం చెర్లోపల్లి జలాశయంలో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు అమర్నాథ్ అల్లుగుండుకు చెందిన ఓ వివాహిత స్నానపు గదిలో ఉన్నప్పుడు వీడియో, ఫోటోలు తీసినట్లు పోలీసులు తెలిపారు. వాటిని ఆమెకు చూపి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. బాధితురాలు విషయాన్ని భర్త దాదాపీర్కు చెప్పగా భార్యను వేధిస్తున్న అమర్నాథ్ను ఎలాగైనా చంపాలని మిత్రులైన మహ్మదీ యాసిన్, సాదిక్ బాషాలతో కలిసి ప్రణాళిక వేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం తాగేందుకు వెళదామని నలుగురు కలిసి ఆటోలో బయలుదేరి 2023 జూన్ 10న కదిరి మండలం బాలప్పగారిపల్లి సమీపంలోకి వెళ్లి మద్యం తాగారు. అమర్నాథ్ మత్తులోకి జారుకోగానే నిందితులు దాదాపీర్, అతడి స్నేహితులు బండరాళ్లతో మోది హత్య చేశారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి చెర్లోపల్లి జలాశయంలో పడేశారు. అమర్నాథ్ హత్య కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. అల్లుగుండు గ్రామానికి చెందిన దాదాపీరు, మరి కదిరి పట్టణానికి చెందిన యాసీను, సాదిక్ వీళ్ళంతా కలిసి ఈ అమర్నాథ్ను మర్డర్ చేసినారనే సమాచారం వస్తుంది. అమర్నాథ్ను చంపినట్లు అంగీకారం చేస్తారు. వారు ఏదైతే శవాన్ని ట్రాన్స్ఫర్ చేసి చెరువులో వేసినారో, చెరులోపల్లి చెరువులో ఆ ఆటో కూడా చూపించడం జరిగింది. ఈ దాదాపీరు లేని సమయంలో ఈ అమర్నాథ్ దాదాపీరు భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె వీడియోలు తీయడం, దానివల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విషయం దాదాపీరుకు చెప్పడం, దాదాపీరు ఇంత అవమానంగా భావించి వాళ్ళ స్నేహితులైన యాసిన్, సాదికులతో చర్చించి ఏ విధంగా అయినా సరే అమర్నాథ్ను చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకుని 10/6/2023 తేదీ మందు తాగుదామని చెప్పేసి కదిరి రూరల్ లిమిట్స్లో బాలప్పగారిపల్లె కొండ దగ్గర తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపుతారు.